చూసారు కదండి, ఇది ఏంటనుకుంటున్నారు చెప్పండి. మనం పెడిక్యూర్ చేయడానికి ఇలాగ రైస్ వాటర్ ఉంటుంది కదండి, నేను రైస్ వాటర్ని ఏంచి ఫ్రిడ్జ్లో పెట్టి ఈ విధంగా రైస్ కడిగిన వాటర్ని మనం పారబోయకంట ఫస్ట్ ఒక 2 సార్లు కడిగిన వాటర్ని ఈ విధంగా పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇది ఈ విధంగా ట్యూబ్లో తయారవుతుంది. దీంతో మనం కాలు ఎంత నీట్గా క్లీన్ చేసుకోవచ్చో చూడండి. చూడండి, ఇలా నల్లగా అయిపోయింది. కాలుని తెల్లగా చేయాలంటే ఏం చేయాలంటే ఈ రైస్ వాటర్ దాంతో ఈ విధంగా మనం ఇచ్చేసి శుభ్రం క్లీన్ చేసుకోవచ్చండి. కాలు చూపి వాళ్ళకి ఈ విధంగా పాముకుంటే రోజు మనం చేసుకుంటే మనకి వైట్గా షైన్గా అవుతాయండి కాలు కూడా. చూసారు కదా, ఈ విధంగా మనం హీల్స్ వేసుకోవడం వల్ల బాగా కాలు ఈ విధంగా అయిపోతాయి. ఈ విధంగా అయినవి ఈ ఫుడ్ కూడా మనం నీట్గా క్లీన్గా ఉంచుకుంటేనే ఫేస్కి కూడా ఇది రాసుకోవచ్చండి. ఇది ఐస్ ట్యూబ్స్ రైస్ వాటర్తో ఏ విధంగా మనం చేసుకోవచ్చు. ఇంత పెద్ద ట్యూబ్ చేసుకుంటే మనం ఈజీగా ఫేస్కి ఇలా బాడీకి ఇలా పెట్టుకోవచ్చండి, లెగ్స్కి అన్నిటికీ పెట్టుకోవచ్చు. 2 డేస్కి ఒకసారి చేసుకుంటే మన కాలు చాలా నీట్గా షైనీగా తయారవుతాయండి. చాలా నీట్గా తయారవుతాయి. ఏవైనా కాలుకి చూసారు కదండి, మంచి కలర్ వస్తుంది దీనికి. ఈ బ్లాక్ మచ్చలు కూడా పోతాయండి. ఇలా నెలకు ఒక 3 సార్లు 4 సార్లు చేసుకుంటే చాలా అందంగా తయారవుతాయండి మీ కాలు కూడా.